ఈ డబ్బులంతా మా కోవేట్ వాళ్ళు ఇచ్చారు పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా నాకు. మర్చిపోయినా, మా అమ్మకు కూడా మా కోవేటి 2 దినాలు లెక్కిచ్చాడు అంట. మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది 2 దినాలు లెక్కిచ్చాడు ఈ రోజని. ఈ రోజు కోవేట్లో అయితే ఈద్ ముబారక్ శుక్రవారం బుద్ధు జరుపుకుంటున్నారు. మన ఇండియాలో అయితే శనివారం బుద్ధు జరుపుకుంటారేమో, నాకైతే తెలీదు. కానీ ఈరోజు మాత్రం కోవేట్ వాళ్ళు అందరు డ్రైవర్లు కానీ పని మనుషులు కానీ లెక్కలు ఇస్తారు. నాకు కూడా లెక్కలు ఇచ్చారేమో, అందుకని ఫుల్ వీడియో తీసిన ఎంత లెక్క ఇచ్చారు చెప్పేదానికి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, బాగా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి. ఎన్ని ట్విస్టులు జరుగుతాయో లెక్క ఇస్తారు హీరో. ఇప్పటి నుంచి అయితే ఇంకా మగ పిల్లల్ని మొత్తం వాళ్ళ బంధువులు ఇంటికి తిప్పాలి. తర్వాత మళ్ళీ మా మేడం డ్యూటీలో ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మా మేడం కూడా వాళ్ళ బంధువులు అందరికీ పోయి ఈద్ ముబారక్ చెప్పొచ్చేమో మేబీ. ఈరోజు మా పెద్ద ముస్లాం ఇంట్లో వీళ్ళకి వంటలు తిండి అన్నీ అక్కడే వండుతున్నారంట. ఇంకా అక్కడ తొడుకోపోవాలా. ఈరోజు మాత్రం ముమ్మరంగా ఉంటుంది కోవేట్లో. చూడండి, కోవిడ్ పిల్లలు ఫుట్బాల్ ఆడేదానికి ఒక టీమే కదిలిపోయినారు. ఆడ చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారు. 7 నలుగురు ఒక టీమే కదిలింది ఈరోజు. ఇక ఇప్పటి నుంచి మా కోవిడ్ పిల్లలు మొత్తం వాళ్ళ బంధువులు ఇళ్ళకి అందరికీ తిరుగుతారేమో మేబీ. ఇప్పుడైతే నన్ను ఫస్ట్ టైం వాళ్ళ బాబాయ్ ఇంటికి ఎవరింటికి తొడుకొని వచ్చాడు. దివాన్ లేకపోయారు. ఒక అర్ధగంట సలాం చెప్పి వచ్చేస్తున్నారు. కూర్చొని స్థాయిగా తాగి ఇంకొకరొకరు ఈద్ ముబారక్ చెప్పుకొని తర్వాత అవుతారు. ఈరోజు మా కోవిడ్ పిల్లలు పోయిన దివాని వచ్చి ఆ టెంకాయ చెట్లు తాడి చెట్లు ఏదో సంథింగ్ అదనా కదా, ఆ చెట్లు ఉన్నాయి కాడ దివాన్లు అయితే పేరు. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదు, కోవిడ్ పిల్లలకి ఇంటింటికి తిరిగి సలాం చెప్తారు కదా, సలాం చెప్తే వాళ్ళకి పెద్దోళ్ళు ఏమన్నా కోవిడ్ పిల్లలకి డబ్బులు ఏమన్నా ఇస్తారా? మీకు తెలుసుంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి. మా కోవిడ్ పిల్లలు అయితే 2వ ఇంటికి వచ్చారనమాట. మా కోవిడ్ వాళ్ళ అన్నోళ్ళ ఇంటికి ఇక్కడ కూడా సలాం చెప్పి 2 చుక్కలు చాయిగా పోతాగా వచ్చేస్తారు మళ్ళీ తిరిగి వెనక్కి. మా ఇంట్లో 3 మగ పిల్లలు ఉన్నారు కోవిడ్ పిల్లలు. వాళ్ళందరినీ తిప్పేద్దరిగా తల ప్రాణం తోక్కొస్తుంది. ఎందుకంటే ఒకడు వచ్చి ఇంకొకసాటికి ఇంకొకటి వచ్చి ఇంకొకసాటికి తొడుకోమంటున్నాడు. 2 డ్యూటీలు తిప్పి ఇప్పుడు దాకా తిప్పినా. మళ్ళీ ఇప్పుడు మా 2వ వాడు మాకు మేడం కొడుకు మళ్ళీ కోవిడ్ సిటీ దగ్గర తొడుకుని వచ్చాడు. 4 ఫ్రెండ్స్ వేసుకుని వచ్చారు. వీళ్ళు బయటికి ఎప్పుడు వచ్చారు, వీళ్ళు తిరిగి నాకేం అర్థం కాల. పొద్దున్న నుంచి తిండి తిప్పలు లేకుండా తిరుగుతున్నా. నిన్న రాత్రి కూడా డ్యూటీ నాకు 2:30కి అయిపోయింది. ఎందుకంటే పొద్దున 10 గంటలకు బండి స్టార్ట్ చేస్తే 2:30కి బండి ఆఫ్ చేసిన. వీళ్ళకి ఈ 2 రోజులు పండగ అయిపోయింది అనుకో, మళ్ళీ పిలిచరేమో. నా ఈ పండగ అయిపోతే సగం బాధ తీరుతుంది, నాకైతే రెస్ట్ అన్నది దొరుకుతుంది. మా కోవిడ్ పిల్లలు వచ్చిన ప్లేస్ వచ్చి ఇదే అనమాట. ప్లేస్ మాత్రం వర్తబుల్గా భలే ఉన్నది. చూడండి, లుక్ అదిరిపోయింది. వీళ్ళేమో ఈరోజు హ్యాపీగా ఉన్నారు, కానీ నేను మాత్రం హ్యాపీగా లేను. ఎందుకంటే హెల్త్ బాగాలేదు. బండి తోలి నిన్నటి నుంచి వాళ్ళు డల్ అయిపోతుంది. అది కాక బండి తోలుతా ఉంటే నిద్ర వచ్చింది ఈరోజు మాత్రం. ఎందుకంటే 5 గంటలే నిద్రపోయినా నిన్నటి నుంచి. టైం బాగాలేదు నిన్నటి నుంచి నాకు. ఈ పిల్లనాయాళ్ళు తిరిగి మళ్ళీ మా మేడం వాళ్ళ అమ్మ ఇంట్లో, అదే వాళ్ళ అవ్వాళ్ళ ఇంటికి వచ్చారనమాట. లెక్కిచ్చదంట. ఎంత ఆనందంతో నోకుంటా వస్తున్నారు. కరెక్ట్గా మధ్యాహ్నం 2:37 అవుతుంది. ఈ వరకు మంచినీళ్ళు తాగల, అన్నం కూడా తినలా. ఇంకా డ్యూటీ మీదే ఉన్నా. ఈ పిల్లోలతో పెట్టుకుంటే పంచాయతీ అసలు మంచి పనిచేసే కదా. అసలు పిల్లోలు లేని ఇంట్లోకి రాను డ్యూటీలు. స్వామి, పిల్లోలు ఉన్న ఇంట్లోకి 5 4 అట్లా పిల్లోల ఇంట్లోకి డ్యూటీకి రావద్దు కోవిడ్కి వచ్చేవాళ్ళు. ఇది నక్కల అని పిలుస్తారు. దీన్ని ఈ ఏరియా నక్కల అని పిలుస్తారు. ఈ ఏరియాకి వచ్చారు తినేదానికి ఏమో లోపలికి పోయారు. ఈ వరకు బయటకు రాల. నేను నా ఎండగా చచ్చిపోతున్నా. నమ్మరు కానీ ఈరోజు మాత్రం ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే డ్యూటీలు అంత విపరీతంగా తోలినా ఈ పిల్లోల్ని ఎక్సుకొని ఒక పక్క ఏడుపు వస్తుంది. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కోపం వస్తుంది. కంట్రోల్ చేసుకోలేక కారులో నా పాటికి నేను పిచ్చోడ్లాగా అరుచున్నా గట్టిగా. ఎందుకంటే ఓపిక నశించిపోయింది. తోలి బండి ఎంతసేపు తోలుతాం చెప్పు బండి ఒక మనిషి. ఈరోజు టైమే బాగాలేదు. మళ్ళీ ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ 2 దొడుకొని వచ్చినా మళ్ళీ ఇంకొకటి ఫోన్ చేస్తున్నాడు. ఎంతమంది ఫోన్లని ఎత్తాలి నేను. ఈరోజు పెద్ద తలకాయ నొప్పిగానా. పోకపోతే ఎందుకు రాలేదు అని అడుగుతారు. మా మేడం అడిగితే ఇప్పుడు పొద్దున్న నుంచి తిప్పుతున్నారు. ఇంట్లో అక్క చెప్పిన పొద్దున్న నుంచి తిప్పుతూనే ఉన్నారు రెస్ట్ లేకుండా. అంటే వాళ్ళు ఫోన్లు ఎత్తుకున్నా వీళ్ళిద్దరిని దింపేసి రూమ్కి వెళ్ళి పడుకోపో మళ్ళీ రాపో అని చెప్తుంది. చూడు ఏడ పడుకుని ఇస్తారు. మళ్ళీ ఫోన్ కొడుతున్నాడు ఎక్కడున్నామని. ఆ ఎన్న పని బెస్ట్ పొద్దున్న నుంచి డ్యూటీ ఏం లే. ఎంతసేపటికి మా ముసలిదాని ఇంటికి వస్తున్నాడు. రూమ్కి వెళ్ళి వచ్చినాక పడుకుంటున్నాడు. ఈరోజు మాత్రం నాకు వాసిపోతుంది. కోవిడ్ వాళ్ళు ఎంత ఇచ్చినారు నా లెక్క నీకు? అదియా 10:30లా పంట పండింది. ఇప్పుడు టైం వచ్చి 7 అవుతుంది. 7 గంటలప్పుడు నా డ్యూటీ ఆఫ్ చేసుకొని రూమ్కి పోతున్నాను. అది మేడం చెప్తేనే ఇంక పోయి పడుకోపో అని చెప్పింది. ఒక 2-3 గంటలు అలాగా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకా ఈరోజంతా సిద్ధం మొదలు పెట్టేస్తాం. మళ్ళీ ఇంకా 1 దాకా ఉంటుంది ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు. లేకపోతే ఇంక పిలుచరు అనమాట. మా మేడం బండి వేసుకునేది. బ్రో ఎంత ఇచ్చినారు కోవేట్ వాళ్ళు? అదియా గిఫ్ట్ డబ్బులు
చెప్పు, నవ్వుతావు ఇంకా ఇలా గమనుండా లెక్క పెడుతున్నా అన్నావు. నాకు ఫోన్ చేసినావు ఎంత ఇచ్చినారని చెప్పు, ఎంత ఇచ్చినారో చెప్పు. ఇంకా పెట్ల ఇలా మా ముసలి వచ్చేసారు. ఓకే, ఎంత వస్తుంది మ్యాక్సిమమ్? మ్యాక్సిమం ఈ పరిస్థితిని బట్టి 10 దాకా వస్తుంది. నిన్న గుట్టలు కడితే ఛాన్స్ నిన్న 10 దినాలు ఇచ్చింది. 20 దినాలు అంటే 5,800 900. మా కోవేటమ్మా రూమ్కి వెళ్ళిపోను సంతోషంగా రూమ్కి వచ్చాను. ఇంకో ఫోన్లు కొట్టట్లేదు ఒక 2-3 గంటల దాకా అని. కానీ 7:30కే ఫోన్ మాత్రం ఫోన్ మీద ఫోన్ కొడుతున్నారు. ఆఖరికి మా మేడమే 2 సార్లు కొట్టింది. వాళ్ళు కొడుకు వచ్చి 10 మాటలు కొట్టున్నాడు. వాళ్ళే ఫోన్ ఎత్తొద్దు అంటారు, మళ్ళీ వాళ్ళే ఫోన్ ఎందుకు తీయలేదని అడుగుతున్నారు. మేమున్న ఏరియాలోనే పార్టీ ఉన్నదంటే మా కోవేట్ వాళ్ళు అన్న వాళ్ళదే. ఇక్కడికైతే మా మేడం తీసుకుని వచ్చాను అనమాట. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. ఇంకొక ఇంటికి పోవాలో లేకపోతే వీడితో లాస్ట్ చేస్తుందో నాకైతే అర్థం కావడం లే. ఈ డబ్బులంతా మా కోవేట్ వాళ్ళు ఇచ్చారు పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా. నాకు ఒక్కొక్కరు ఎంత ఇచ్చారంటే మా కోవేట్ వచ్చి 2 దినాలు ఇచ్చాడు. మా మేడం వాళ్ళ అక్క వచ్చి ఒక 2 దినాలు ఇచ్చింది. మా కోవేటి కొడుకు వచ్చి 1 దినారు లెక్క ఇచ్చాడు. వాడు ఫ్రెండ్ వచ్చి 1 దినారు లెక్క ఇచ్చారు. ఇంకా ఈ దినారు వచ్చి మా మేడం వాళ్ళ 2 అక్క ఇచ్చింది అనమాట. మొత్తం ఈరోజు 6.5 దినారు ఇచ్చారు. ఇంకా మా మేడం ఇలా అలాగే మా ముసిల్ది కూడా డబ్బులు ఇలా. నాకు మా మేడం ఇస్తుందో ఇవ్వదో కూడా నాకు తెలియదు. మా ముసిల్ది అయితే చూస్తే ఒక 2 దినాలు ఖచ్చితంగా ఇస్తుంది. అంతే. ఇది 6.5 8.5 దినారు దాకా రావచ్చు ఒకళ్ళు ఇస్తే. ఇప్పుడైతే ప్రజెంట్ 6.5 దినారు ఇచ్చారు నాకు డబ్బులు ఈరోజంతా. చాలా మందికి అయితే ఇది కూడా ఇవ్వరు నాకు తెలిసి. మేబీ మర్చిపోయినా, మా అమ్మకు కూడా మా కోవేటి 2 దినాలు లెక్కిచ్చాడు అంట. మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది 2 దినాలు లెక్కిచ్చాడు ఈ రోజుతో ఇంతే మరి వీడియో. ఓకే, ఉంటా మరి, బాయ్.